ఎవరైనా ఆ రోజు పీఠానికి వస్తే వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆ ద్రవ్యముల చేత త్రిమూర్తి లింగాలకు అభిషేకం చేసే అవకాశం ఇస్తారు. ఈ అర్చనలను చూసిన, ఆ అభిషేకములను చూసిన, ముగ్గురమ్మలని ముగ్గురప్పలని కళ్ళారా చూసిన పుణ్యం వస్తుంది. మహాశివరాత్రి పర్వదినం రోజు త్రిమూర్తి లింగములకు సమ్ముఖంగానే త్రిమాత స్వరూపములైనటువంటి 3 శ్రీచక్రములను కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఆ 3 శ్రీచక్రముల లోపలికి ముగ్గురమ్మలను ఆవాహన చేస్తారు. బ్రహ్మలింగమునకు వామభాగంలో ఉండేటటువంటి శ్రీచక్రము లోపలికి మహాసరస్వతిని ఆవాహన చేస్తారు. విష్ణులింగమునకు వామభాగంలో ఉండేటటువంటి శ్రీచక్రం లోపలికి మహాలక్ష్మిని ఆవాహన చేస్తారు. శివలింగము పరమశివుని యొక్క లింగమునకు వామభాగంలో ఉండేటటువంటి శ్రీచక్రం లోపలికి మహాకాళిని ఆవాహన చేస్తారు. త్రిమూర్తి లింగములకు అభిషేకం చేస్తూ త్రిమాత స్వరూపములైనటువంటి శ్రీచక్రములకు అర్చన జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మహాశివరాత్రి పర్వదినం రోజే లింగోద్భవ కాలమునందు జాగరణ సమయమునందు జరుగుతూ ఉంటుంది.